కట్నం కోసం కోడళ్ళని సతాయించే అత్తలు ఎట్లున్నారో పైసల కోసం అల్లుళ్ళని సతాయించే మామలు కూడా ఉన్నారు. అట్లాంటి మామల కోసమే ఈ వీడియో. నీకు అవసరం ఉన్నప్పుడు నీ అల్లుడు నీకు పైసలు ఇచ్చిండు కదా, ఆ పైసలు తిరిగి ఇయ్యాలి కదా. ఇచ్చే రెస్పాన్సిబిలిటీ ఎవరిది? మీదే కదా. అట్లా ఇవ్వకుండా మూతి ముడుచుకొని కూర్చుంటే ఏంది లెక్క? పండగకో పబ్బానికో నీ కూతురు నీ అల్లుడు ఇంటికి వస్తే ఏదో ఒక రీజన్ చెప్పి, ఏదో ఒక వంచననో ఏదో ఒకటి సాకు చెప్పి డబ్బులు ఇస్తారు, డబ్బులు పెడతారు అల్లుడికి కూతురికి. ఎందుకంటే దేనికన్నా ఒక దానికి యూజ్ అవుతుందని. అది తండ్రికి ఉన్న లక్షణం. అంటే ఉల్టా నువ్వే అల్లుడి నుంచి పైసలు తీసుకుంటే వాళ్ళు ఎక్కడికని పోతారు? తీసుకున్న పైసలు రిటర్న్ ఇస్తే బాగుపడేది నీ అల్లుడే కదా. నీ అల్లుడు బాగుపడుతుందంటే నీ కూతురు బాగుపడుతున్నట్టే కదా. అంత చిన్న లాజిక్ మర్చిపోతారా మీరు? అంటే కూతురు అంటే లెక్క లేదు, అల్లుడు అంటే గౌరవం లేదు, వాళ్ళు తీసుకున్న పైసలు అంటే వాల్యూ లేదు. అట్లాంటప్పుడు పైసలు ఎందుకు తీసుకోవాలి మీరు? మీ పెద్దరికం ఎటు పోతుంది? ఒక అల్లుడు ఒక కూతురు లైఫ్ బాగుండాలి అంటే డబ్బులు చాలా అవసరం. వీలైతే హెల్ప్ చేయండి. వాళ్ళ లైఫ్ కూడా సెటిల్ అవ్వాలి, వాళ్ళకు కూడా పిల్లలు పుడతారు, వాళ్ళ పిల్లల భవిష్యత్తు కూడా చూసుకోవాలి. చేతనైతే వాళ్ళకి హెల్ప్ చేయండి. తప్పు లేదు మీరు హెల్ప్ చేస్తే. మీ కూతురికి మీ అల్లుడికి వాళ్ళ పుట్టిన పిల్లలకి వాళ్ళ ఎడ్యుకేషన్ కి హెల్ప్ చేస్తే తప్పు లేదు. అంతేగాని ఉల్టా మీరు వాళ్ళ నుంచి డబ్బులు తీసుకుంటే అప్పులు చేస్తుంటే వాళ్ళు ఎవరికని చెప్పుకుంటారు? కొంచెం ఆలోచించి ప్రవర్తిస్తే అందరికీ మంచిది.